ఘనంగా శ్రీ విజయదుర్గ అమ్మవారి 11వ వార్షికోత్సవం 12,200 గాజులతో అమ్మవారికి అలంకరణ. వాకలపూడి గ్రామం గంగానగర్లో వెలిసిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. అమ్మవారికి 12,200 గాజుల అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పి హనుమంతరావు, కంచుమర్తి చిన్న అప్పాజీ మరియు లక్ష్మీలు మాట్లాడుతూ, ఆరోగ్యము, విద్య, వివాహాలు అమ్మవారిని దర్శించుకుంటే దిగ్విజయంగా జరుగుతాయని, గత 11 సంవత్సరాలుగా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ముందుగా సిద్ధపోరయ్య, సన్యాసిరాములు కృషి వల్ల ఈ ఆలయం ఏర్పడిందని గుర్తు చేశారు. అమ్మవారికి ఆలయ అర్చకులు శేషు ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె వెంకట్రావు, రామకృష్ణ, డి వెంకట్రావు, పద్మరాజు, జీవి రామకృష్ణ, విజయగోపాల్, రమణారావు, సిద్ధ సతీష్, బీజేపీ నాయకులు పెండం శ్రీదేవి, గూటూరి పద్మ, లక్ష్మి, కోటి, సురేష్, బాలాజీ, సుమారు 100 మంది మహిళలు, భక్తులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గంగానగర్లోను అసోసియేషన్ సభ్యులు అందరం ఉన్నాము. మేము 2013లో శ్రీ విజయదుర్గ అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగినది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు దసరా ఉత్సవాలు, అలాగే ప్రతి సంవత్సరం విగ్రహ ప్రతిష్ట ఉత్సవం ఇది ఇప్పుడు 11వ వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుతున్నాము. ఈ విగ్రహ ప్రతిష్ట చేయడానికి ఈ ఆలయ నిర్మాణానికి, ఈ ఆలయ అభివృద్ధి అవటానికి మెయిన్ కారణం వెంకట్రావు గారు. అలాగే మా మధ్యన ఈ రోజున లేకపోయినా సిద్ధ బోరాయ్ గారు, ఆయన మా మధ్య లేరు. ఆయన, నా పేరు హనుమంతరావు. మేము ముగ్గురం కలిపి ఈ ఆలయ నిర్మాణాన్ని పూనుకుని 2013లో ఆలయ నిర్మాణం చేసినాము. చేసిన తర్వాత ఈ ఆలయాన్ని మెయింటెనెన్స్ చేయవలసిందిగా, ఈ ఆలయ ధర్మకర్తలుగా మేము ఉన్న ఆలయాన్ని అభివృద్ధి పరచడం, ఆలయ కార్యక్రమాలు జరపడంలోనూ ఈ బాలాజీ కమిటీ మొత్తం అందరం, మేము రామకృష్ణ గారు, ఇలాగ పేరున మొత్తం రమణమూర్తి గారు, పద్మరాజు గారు, అలాగే వెంకట్రావు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో కృషితో శ్రమించి ఆలయాన్ని కార్యక్రమాలు పునరుద్ధరిస్తూ, అలాగే ప్రతి సంవత్సరం ఘనంగా వార్షికోత్సవం జరుపుకుంటూ ఈ ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ చాలా విధంగా చేస్తున్నారు. అలాగే నిరుగ్రహంగా నడిపిస్తున్నారు. ఈ విధంగా నిరుగ్రహంగా నడిపించడానికి వాళ్ళు చేసిన కృషిని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే మేము ఆలయాన్ని ప్రతిష్ఠించాం, కానీ ఈ కార్యక్రమాలు నడిపించడంలో వాళ్ళదే ప్రముఖ పాత్ర చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ముందు కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, దీన్ని ఇంకా పునర్నిర్మించాలని, ఆలయాన్ని ఇంకా పెద్దగా నిర్మించి అమ్మవారికి ఇంకా మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు నడిపించాలని కోరుతూ, వాళ్ళందరికీ కూడా ఈ రోజు వరకు ఈ విధంగా నడిపించినందుకు, ఈ విధంగా సేవ చేసినందుకు వాళ్ళందరికీ మేము ఫౌండేషన్గా ఉన్నప్పుడు కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మవారిని గాజులతో 12,200 గాజులతో అమ్మవారిని అలంకరించి చాలా ఘనంగా కార్యక్రమాన్ని జరిపించినాం. విజయదుర్గ అమ్మవారు వాకలపూడి వెలిసినటువంటి విజయదుర్గ అమ్మవారికి 11వ వార్షికోత్సవం జరుగుతుంది. గాజుల అలంకారం చేశాం. ఈరోజు ప్రత్యేకం. అందరూ కూడా సహకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొని. వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అనుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కార్యక్రమంలో, అంటే సేవా కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు గంగానగర్లో ఉండేటువంటి శ్రీ విజయదుర్గమ్మ ఆలయం నందు
11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి ఈ చుట్టుపక్కల ఎక్కడే ఏ దేవాలయం చేయనటువంటి 12,200 గాజులు 1,200 డజన్లను తో అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసుకోవడానికి ముఖ్య కారకులు మా కాలనీ పెద్దలు. అందులో 2 వ్యక్తులను ముఖ్యంగా మనం స్మరించుకోవాలా. ఒకటి సిద్ధా బోరయ్య గారు, సన్యాసరావు గారు. అలాగే ప్రజెంట్ ఇక్కడ మా కాలనీలో ఉన్నటువంటి ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టుగా కాలనీ పెద్దలు వెంకటరావు గారు అవ్వచ్చు, రామకృష్ణ గారు అవ్వచ్చు, రమణ గారు అవ్వచ్చు, రాజగోపాల్ గారు అవ్వచ్చు, మొత్తం చాలా మంది ఈ కాలనీలో కమిటీగా సభ్యులుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఒకటిగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ గుడి నిర్మించిన తర్వాత విజయదుర్గమ్మ అని పేరు పెడుతుందో కొంతమంది మహిళలు కానీ భక్తులు కానీ ముఖ్యంగా వాళ్ళ పిల్లలకు ఆరోగ్యము, విద్య, వివాహము ఈ 3 సందర్భాలను కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలచడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ పిల్లలకు విద్య, ముఖ్యంగా ముందుగా వచ్చేది విద్య వాళ్ళకి వస్తుంది. తర్వాత వివాహము, తర్వాత వాళ్ళ యొక్క వైభవాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. కనుక ఈ అమ్మవారు అన్ని వేళలా అందరినీ కాపాడాలని కోరుకుంటూ సదా శ్రీమాత్రే నమః.